హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కళ్యాణం అయితే చాలామంది అయితే వచ్చారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అక్కలు, అమ్మలు, అన్నలు, పెద్దలు, ఊర్లో ప్రతి ఒక్కరైతే రావడం అయితే జరుగుతుంది. మా ఊర్లో అయితే ప్రతి పండగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా ఊర్లో ఏ పండగనైనా అందరూ కలిసి చిన్న పెద్ద కులమత భేదాలకు అతీతంగా అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇక కళ్యాణం అయిపోయిన తర్వాత సీతమ్మ తల్లికి ఒడిబియ్యం అయితే పోయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒడిబియ్యం పోసి అమ్మవారిని, ఆ సీతారామచంద్ర స్వాముల వారిని అందరూ చల్లగా ఉండాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందరూ కలిసి బియ్యం అయితే పోయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి మంగళహారతులు ఇచ్చి పాటలు పాడడం అయితే జరుగుతుంది. ఇక అందరూ వచ్చిన వారందరూ తమ తమ తోచిన విధంగా కట్నాలు, కానుకలు అయితే సమర్పించడం అయితే జరిగింది. ఇలా అందరూ కలిసి చేసుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంటుంది. మనం దేవుడి దగ్గర అందరం సమానం. దేవుడి దగ్గర చిన్న పెద్ద కులమత భేదాలు మాత్రం పెట్టుకోవద్దు, ఎక్కడైనా ఎవరైనా. ఇక్కడ నెక్స్ట్ అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం అనేది అయితే మేమే చేసామన్నమాట. మా చేతుల మీద జరగడం అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే జరుగుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆటలు అయితే, బతుకమ్మ పాటలు, ఆటలతో అయితే చాలా సందడిగా అయితే జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. దేవుడికి ప్రసాదం పెట్టేసినాం అక్కడ నుంచి తీసుకెళ్ళి. ఇక ప్రసాదం అయిపోయిన తర్వాత పెట్టుకోవడం అయితే అందరూ చిన్న పెద్ద అందరూ అయితే క్యూ లైన్లో వచ్చి మంచిగా తినడం అయితే జరుగుతుంది. ప్రతి పండుగను ఇదే విధంగా ముందుండి కొనసాగించాలని ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ ఊర్లలో ఏ విధంగా జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే కుంభం పోసి దేవుడిని ఊరేగింపు కొనసాగిస్తారు. ఊరేగింపు మన